నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ. నా పేరు రేవతి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆ మహనీయుడి ఆశయ సాధనకు సహకరించాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే హిందూ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, చిన్నతనం నుండి జ్యోతిరావు పూలే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని, అసమానతలు రూపుమాపేందుకు కృషి చేశారని అన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయురాలను చేసి మహిళా విద్యకై ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిల్లి చించురామయ్య, శ్రీనివాసులు, శ్రీధర్, అలీ భాషా, మఠం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. పూజ్యులు శ్రీ జ్యోతిరావు పూలే యొక్క జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకున్నాం. 196వ జన్మదినోత్సవం ఈరోజు జ్యోతిరావు పూలే గారికి. ఆయన గురించి అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే ఒక బీసీ కులంలో జన్మించినటువంటి అతను చదువుకునేటప్పుడు ఏ విధంగా ఆయన పడిన అవమానాలని కూడా చెప్పడం జరిగింది. ఆయన చిన్నప్పుడు అన్ని అవమానాలు పడ్డారు కాబట్టి వాళ్ళ భార్యను కూడా టీచరమ్మని చేసి ఈ దేశంలోనే మొట్టమొదటి టీచర్గా సావిత్రిబాయి పూలే గారిని ఆయన చేసి, అలాగే మహిళలకి విద్య చాలా అవసరం అని ఎప్పుడే ఆయన గ్రహించి ఆమె ద్వారా మహిళలందరూ కూడా విద్య నేర్పించినటువంటి మహానుభావుడు శ్రీ జ్యోతిరావు పూలే గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆయన యొక్క ఆశయాల్ని అందరూ కూడా పుచ్చుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈయన గురువు లాంటి వారు జ్యోతిరావు పూలే గారు. ఈయన చేసినటువంటి ఈయన మంచి పనులన్నీ కూడా మా అంబేద్కర్ గారికి నచ్చి ఆయన గురువుగా అంబేద్కర్ గారు చేసుకున్న విషయాన్ని కూడా ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నా. ఇలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు రిజర్వేషన్ వచ్చి అనుభవిస్తున్నామంటే ఒక అంబేద్కర్ గారు, ఒక జ్యోతిరావు పూలే గారు, ఒక బాబు జగజ్జీవన్ రావు గారు, వీళ్ళందరి యొక్క కృషి పట్టుదలని చెప్పి నేను తెలియజేస్తూ, అలాంటి మహానుభావుల్ని ఎప్పుడూ మనం తలుచుకుంటూ వారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఈ నెలలో అందరూ ప్రముఖుల యొక్క పుట్టినరోజులు జరుపుకోవడం కూడా చాలా సంతోషం. మొన్నే బాబు జగజ్జీవన్ రావు గారి బర్త్డే చేసుకున్నాం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి బర్త్డే చేసుకుంటున్నాం. రేపు 14 ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బర్త్డే జరుపుకుంటున్నాం. అలాగే ఈ నెలలోనే మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టారు. అంటే అలాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ ఏప్రిల్ మాసంలో నిజంగా మేధావులు పుట్టారు ఈ దేశంలో అని చెప్పి చెప్పేదానికి గర్వంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి పాటల్లో అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గూడూరు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈయన 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. సహజంగా వీళ్ళ తండ్రి గారు తోటమాలి. వీళ్ళు కూరగాయల వ్యాపారం, పూల వ్యాపారం చేసి జీవనం సాగిస్తుండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద మక్కువతో జ్యోతిరావు పూలే గారు చదువుకుంటూ ఉంటే, ఆ రోజున్న కాల పరిస్థితుల్లో అందరూ కూడా ఈయన చదువుని డిక్రేజ్ చేసి, మీరు వెనకబడిన తరగతులు చదువుకోకూడదు, మీరు స్కూల్కి రాకూడదు అని చెప్పని అనేక మంది వాళ్ళ తండ్రి మీద ఒత్తిడి తెచ్చి ఆయన చదువు మానిపించడం జరిగింది. తర్వాత కాలంలో మిషనరీ స్కూల్లో చేరి ఆయన ఉన్నత చదువులు చదివి, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ చదువులు చదివి ఒక ఉన్నత స్థాయికి రావడం జరిగింది. అయితే 1947 ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి వివాహానికి వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణులందరూ కలిసి ఈయన అవమానపరిస్తే, ఆ అవమానంలో నుంచి ఈయన సమాజం మీద
తనకు మిగతా కులాలకి బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు కాకుండా ఈ సమాజంలో మిగతా కులాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో వాటన్నిటినీ ఆలోచన చేసి దీని అంతటా కూడా పరిష్కార మార్గం ముందు చదువు అని చెప్పని గుర్తించి మొట్టమొదటిసారిగా 1848లో పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సునీలన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి పార్టీ నాయకులకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు సుమన్ గారికి ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పూలే గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. పూలే గారు ఒక గొప్ప తత్వవేత్త, ఒక సాంఘిక సంస్కర్త. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో ఈ భారతదేశంలో బ్రాహ్మణిజము విశ్వపావుల వల్లే పడగ విప్పి ఆటేస్తున్న సందర్భంలో మహిళలకి దళితులకి కనీస గౌరవం లేకుండా ఒక జంతువు కంటే హీనంగా చూస్తున్న సందర్భం ఆ రోజులలో మహిళలను కూడా. ఆ రోజులలో ఆయన చదువుకొని ఎంతో మేధావితనంగా జ్ఞానం సంపాదించుకొని ఈ యొక్క అగ్రకులాయి మీద బ్రాహ్మణులతో పోరాడే గొప్ప సామాజికవేత్త అతను. చాలా గొప్ప వ్యక్తి అయినా ఎస్సీ ఎస్టీ బీసీలకి అదేవిధంగా మహిళలు కూడా చదివే ముఖ్యమైన ఆయుధము, చదువుకుంటేనే సమాజంలో మనం ముందుకు పోగలుగుతామని చెప్పేసి అందరికీ తెలియపరిచినట్టు గొప్ప మేధావి అయిన ఆ మహానుభావుడు లాంటి పార్టీ సునీల్ కుమార్ గారి ఆచరణ మేరకు 197వ మహాత్మా గాంధీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మహానుభావుడు సూత్రులు ప్రతి ఒక్కరూ అంతరాని వాళ్ళు అప్పట్లోనే 200 సంవత్సరాల క్రితము అంత హీనంగాను ఉండే వాటిని గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ గారు డాక్టర్ ఆసన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయంతి ఉత్సవాలు జరుపుకునేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. మహాత్మా మొన్నయ్య చెప్పారు చెంచురావులు గారు కూడా ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. ఇది గొప్ప నెలలో భావించాలి. ఇలాంటి అందరూ స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుల్లో ఒకళ్ళు. మన గాంధీజీ కంటే ముందుగా కూడా మహాత్మా అనే బిడ్డని సంపాదించినటువంటి గొప్ప ఆదర్శవంతులు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే మహిళల వాళ్ళ విద్యావంతులుగా చేయడం కోసం ఎంతో కష్టపడి 1848లోనే మొట్టమొదటిగా సందర్భంగా మన గూడూరు కార్యాలయంలో మన ఇన్ఛార్జ్ వర్యులు పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకైతేనే నాయకులకైతేనే మహిళా నాయకురాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచి, అదేవిధంగా ఆ రోజుల్లో మహిళలు చదువుకునే దానికి లేకుంటే ఆ రోజుల్లో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని చదివించి మన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆమె చేసి మహిళలకు ఆదర్శంగా నిలిచిన గొప్ప మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ ఈరోజు అణగారిన వర్గాలు ఆయన దయ వల్ల ఈరోజు ఇంతకి ఇచ్చినందుకు మరొకసారి ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి సూచనల మేరకు జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బాటలో తెలివి మేధావి పేద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఉపయోగపడే న్యాయం చేసే వ్యక్తి. అదేవిధంగా స్ఫూర్తితో మా సునీల్ కుమార్ కూడా అదే స్ఫూర్తితో చేయాలని గూడూరు నియోజకవర్గానికి తెలియజేస్తూ మా నమ్మకం నువ్వే జగన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిస్తున్నారని, వాటిలో అన్ని తప్పులే ఉన్నాయని, ముందు వాటిని సరిచేసుకోవాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ నా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిస్తున్నారని వాటిల్లో అనేక తప్పులు ఉన్నాయని వాటిని కూడా చూసుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని అన్నారు. జన్మభూమి కమిటీలో అవినీతిమయమంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, శ్రీధర్, అలీ బాషా, మఠం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రతి ఇంటికి కూడా పాపం కష్టపడి ముద్రించి నిన్ను నమ్మం బాబు చెప్పాడంటే చేస్తాడంట. అంటే బాబు గారు నమ్మడంట, ఈయన చెప్తే మాత్రం చేస్తాడంట. ఈ క్యాలెండర్లోనే మీకు ఎవరు ఇచ్చారో కానీ ఈ ఐడియా సాక్షాత్తు గుడ్ ఫ్రైడే వచ్చి శుక్రవారం అందరికీ తెలుసు, 7వ తేదీ. ఈ మహానుభావుడు దీంట్లో ఆయన క్యాలెండర్లో ఏం చేశాడంటే గుడ్ ఫ్రైడే వచ్చి 6వ తేదీ అంట. ఏప్రిల్ 6వ తేదీ అండి గుడ్ ఫ్రైడే. అంటే ఈయన అందరికి మంచిగా రాష్ట్రం అంతా పోతున్నాయి ఇవన్నీ కూడా. తర్వాత మహానుభావుడు గాంధీ జయంతిని వచ్చినాడు. అక్టోబర్ 2 వచ్చి సంక్రాంతి అంట. చూడండి, గాంధీ గారినే మర్చిపోయినటువంటి ఈ పెద్ద మనిషి ఈ విధంగా ఈ కొట్టి ప్రజల్లో పంపిస్తున్నాడంటే అవగాహన లేకుండా పంపించేటువంటి కార్యక్రమం. అట్లాగే ఇది రాసినాడు, అంతా రాసినాడు. ఏం రాసినాడు? జన్మభూమి కమిటీలు అవినీతి పరాకాష్ట అంట. ఇప్పుడు ఎవరు అవినీతి చేస్తున్నారు? సాక్షాత్ ఎమ్మెల్యేలే అవినీతి చేస్తున్నారు. జన్మభూమి కమిటీ అవినీతి చేస్తుంటే నువ్వు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి రా, చెరువులు ఏ విధంగా ఉన్నాయి చూడు ఒకసారి. నువ్వు ఒక తట్టమట్టినా చెరువులకు వేసావా? ఇప్పుడు వరకు కూడా 6 సంవత్సరాలు పూర్తయింది. జన్మభూమి కమిటీలు చెరువులు ఒకసారి చూడండి. మీరు ఎక్కడైనా సరే చిన్న పొరపాటున ఉందేమో ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం. ఈరోజు సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ప్రజల ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలే మొత్తం అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు అవినీతి చేసి మా జన్మభూమి కమిటీ అవినీతి చేస్తామని చెప్పడం నిజంగా హాస్యాస్పదం తెలియజేస్తున్నా. అలాగే అప్పుడు బాబు గారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అనేటువంటి విషయం ఏంటంటే ఆ రోజు మాట్లాడిన విషయం వేరు. అంటే ఇన్ని అవమానాలు పడతా మేము ఉన్నాము అనే ఆ భావాన్ని వ్యక్తం చేస్తే ఎవరన్నా పుడతారా అని ఈయన వ్యంగ్యంగా. ఈరోజు నువ్వు చంపింది ఎస్సీలనే కదా. డాక్టర్ సుధాకర్ ఎవరు? ఎస్సీఏ కదా. నరేష్ ఎవరు? ఎస్సీఏ కదా. మొన్న కడపలో చదివిన అచ్చెన్న ఎస్సీ కదా. చంపింది ఎస్సీలని చెప్పింది మీరు. ఏదో పెద్ద ఎస్సీలను ఉద్ధరించినట్టు బాబు గారి పైన ఆరోపణలు. ఇవన్నీ మొత్తం మీరు వేసేటువంటి పాంప్లెట్లు ఒకసారి చూసుకోవాలా. అట్లాగే పేదవాడి సొంతింటి కలంట. అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు లేదంట. ఏమయ్యా కలుపుకున్నాయంట 5,000 నోట్ల చిల్లర ఇల్లు బిల్డింగ్ కట్టించామా, అపార్ట్మెంట్కి ఇచ్చామా? గూడూరులో కట్టింది నేను కలుపుకున్నాయా పేదింటి కళ. మేము వేసిన ఇవ్వకుండా మీరు వాళ్ళు చెప్తున్నారు, అభివృద్ధి చెప్తున్నారు. దాదాపు రాష్ట్రం 7 లక్షలు కట్టించాడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు. అలాగే ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇంటికాడ స్థలం ఉంటే కట్టించాం మేము. 2,80,000 3 లక్షలు ఇచ్చాం. మీరు ఒక్కరికి ఇచ్చారా? ఈరోజు జాన్ పెట్టి జగనన్న కాలనీ అని చెప్పి దాంట్లో ఒక లాభం బయట అట్లా పెట్టి ఈరోజు పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు తీసేస్తున్నారు. గతంలో పేదవాళ్ళు చిన్న గుడిసెల్లో పూరిపాకులు ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ స్థాయికి తీసుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాం. అసలు డాక్రా మహిళలు, డాక్రా సంఘాలని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ముందు స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ డాక్రా మహిళల యొక్క మొత్తాన్ని స్ట్రక్చర్నంతా తయారు చేసి బ్రహ్మాండంగా సంఘాలు చేసి 98లో చేసి గూడూరులో కూడా శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో మహిళా సంఘాలు చేసి అసలు డాక్రాకి ఎవరు ఐకాన్ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదు. ఇప్పుడేదో ఇస్తున్నామని చెప్పి వడ్డీ తీసేస్తామని చెప్పి మొత్తం తీస్తానని చెప్పి సగం తీసి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి మీరు డాక్రా మహిళల గురించి మాట్లాడడం అన్యాయం తెలియజేస్తున్నా. దిగిపోయేటప్పుడు కూడా తలా 10,000 రూపాయలు వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను వీళ్ళకి తెలియజేస్తున్నా. కాబట్టి మీరు చెప్పేదంతా కూడా ఎస్సీ ఎస్టీలో అన్యాయం అంట. ఎస్సీ ఎస్టీ లోన్లన్నీ ఇచ్చేసి నువ్వు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ నువ్వు మళ్ళీ మాట్లాడేదే. ఈ 4 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక మైనారిటీకి కానీ $0.5 పైసలు లోన్ ఇచ్చావా బ్యాంకు ద్వారా? నువ్వు ఎత్తేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే అన్యాయం అయిపోయాడు చంద్రబాబు గవర్నమెంట్లో. అంటే ఎవరు నమ్మాలి కదా, నువ్వు ఇది ఇచ్చినా నమ్మాలా. అసలు నువ్వు ఇచ్చిన క్యాలెండర్లోనే మహాత్మా గాంధీ గారి బర్త్డే కూడా తెలియకుండా ఇచ్చినాడు క్యాలెండర్ ఇది. కాబట్టి ఎవరు నమ్మరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే వ్యవసాయం రుణమాఫీ అంటున్నా.
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులరా, మీరు గుండె మించి చెప్పండి. మీ ఇళ్లలో మీకు ఎంత రుణమాఫీ అయిందో ఒకసారి చెప్పండి. మేము ఆ రోజు ఫ్లెక్స్లు వేసాం, ప్రతి గ్రామంలో ఫ్లెక్స్లు వేసాం. ఎవరెవరు రుణమాఫీ తీసుకున్నారు కంగుతున్నారు, మీరు ఫ్లెక్స్లు తీసేశారు అని మీ పేరు బయటపడతాయని చెప్పి. ఎంతమంది ట్యాక్టర్లు తీసుకున్నారు గుండె మించి చెప్పండి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులరా. ఇదే నా చేతుల మీదుగా చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ట్యాక్టర్లు ఇచ్చాం వైఎస్ఆర్సీపీ నాయకులరా, గుండె మీద చెప్పండి. ఈరోజు ట్యాక్టర్ల మీద ఉన్నాయి. కాబట్టి మీ నాయకుడు తప్పు ప్రచారం చేస్తుంది. లేదా మేము ట్యాక్టర్లు తీసుకున్నాం, మాకు రుణమాఫీ వచ్చిందని చెప్పాల్సింది మీరు ఇది తీసుకొని సంచెత్తుకొని ఇంటికి తిరగడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే చిరు వ్యాపారులకి పైన చిన్న చూపు అంట తెలుగుదేశం పార్టీ. ఏమయ్యా బాబు సిగ్గుందంట. ఈరోజు చిన్న వ్యాపారస్తులను అంగడి పెట్టుకుంటే ఒక 2, 3, 4 వేల రూపాయలు ఫైన్ వేస్తున్నాం. రేగులు అట్టు వస్తే 15 వేల రూపాయలు ఫైన్లు వేస్తున్నాం. మేము ఆ చిరు వ్యాపారం అనేది చేసేది. మేము చిన్న లోన్లు ఇచ్చి అంగడి పెట్టించాం. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అంగడి పెడితే ఒక గుడిసె వేసుకుంటే దానికి డబ్బులు, ఒక చిన్న రేకు వస్తే దానికి 15-20 వేల రూపాయలు. ఇదే మీరు చిరు వ్యాపారస్తులు న్యాయం చేసేది. మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. అలాగే ఒక దీపం గది వెలిగిస్తాడంట, ఈయన రాష్ట్రానికి వెలిగిస్తాడంట. ఏంది అన్యాయం కాకపోతే ఈరోజు రాష్ట్రం దివాలా చేసి అప్పుల్లో మునిగిపోయి ఈరోజు ఉద్యోగస్తులకి జీతాలు కూడా అయిన పరిస్థితి, దిక్కుచోని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే అందరూ అన్యాయం అంటే నువ్వు దీపము నువ్వు రాష్ట్రాన్ని వెలిగిస్తూ ఉంటావు. ముందు మన మీద ఉన్నటువంటి కేసులు, మన బంధువుల కేసులు చూసుకొని ఆయన ఇవన్నీ చెప్పకుండా కోడికెత్తి కేసులో మినహాయింపు అడిగాడు. ఆయన వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, తెలీదా కోర్టు వాళ్ళకి? ఆయన వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది మీకు రూలు, మాకు రూలా? పేదోళ్ళకు రూలు, కోడేశ్వర రూలా? కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మా నమ్మకం నువ్వే జగన్ అన్నా కూడా జగన్ మర్యాద లేదు. ముఖ్యమంత్రి ఆయన అన్నా అని రాయాలి కదా. జగన్ అన్న అందరూ జగన్ అన్న అంటున్నారు కదా. మీరు మర్యాద లేకుండా జగన్ అని రాయడం అనేది మాకే బాధగా ఉంది. ఎందుకంటే మేము మాట్లాడినా జగన్ అన్న అంటున్నాడు. కానీ మీరు జగన్, మా నమ్మకం మీరే జగన్ ఏకవచనంతో. అంటే అట్లా తయారైపోయింది ఈ రాష్ట్రం. బూతులు నేర్పించారు మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి. బూత్ ఎమ్మెల్యేలు, బూత్ మంత్రులు మీ పార్టీలో ఉన్నారు. కాబట్టి మీ ఇంకెదురు కూడా ఏకవచనంతో జగన్ అనే మాట ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పాంప్లెట్ మళ్ళీ కాల్ చేయండి అంట. నేను సాక్షిలో చెప్తారు, మేము కాపీ అంట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా అన్ని కాపీ చేస్తున్నారు. ముందు మిషన్ కలిపించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. సంవత్సరం ముందు మేము ఇప్పించాం, టౌన్ అంతా తిరిగి విలేజ్ ఇప్పించాం. ఆల్రెడీ ప్రజాసేకరణ మీద అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి తీసుకున్నాం. అంటే మాది మీరు కాపీ చేశారా, మీది మేము కాపీ చేస్తున్నామా? ఆలోచించుకుని డోర్ స్టిక్కర్స్ అసలు మొట్టమొదటి పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వచ్చారు మేము డోర్ స్టిక్కర్స్ అని ఇక్కడ. ఈరోజు మీరు డోర్ స్టిక్కర్స్ వేస్తున్నారు, అవన్నీ భయపిస్తున్నారు. అదేమంటే మీకు ఒక్కటి కూడా రావు గవర్నమెంట్ పథకాలు తీసేస్తే అనేటువంటి మాట. ఆడ వేయడం కాదు గొప్ప, ప్రజల హృదయాల్లో, ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నువ్వు స్టిక్కర్ వేసినంత మాత్రాన గుండెల్లోకి పోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు ఉన్నాడు, వాస్తవం ఒప్పుకుంటాం మేము కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు మనది. మనల్ని కూడా బహిష్కరించేశారు, బయట పంపించేశారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు మా బుద్ధి చెప్పారు. మొత్తం 108 స్థానాల 108 అసెంబ్లీ సెగ్మెంట్లో మీకు అసలుకి డిపాజిట్ గల్లం చేసినటువంటి పరిస్థితి. 9 జిల్లాల్లో డిపాజిట్ గల్లంత అయిపోయినాయి మీకు. కానీ ఇంకా కూడా మీరు ఏంటంటే మా నమ్మకం నువ్వే జగన్, అది మార్చండి. జగన్ అన్నంత బాధకుంది. జగన్ అన్నాన్ని పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే గాంధీ జయంతి, మా మహాత్మా గాంధీ గారు ఎప్పుడు పుట్టారో తెలియదు. తర్వాత జీసస్ సంబంధించిన గుడ్ ఫ్రైడే కూడా మీకు తెలియదు. మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మీరు మా ఇంటికి వచ్చి మేము పాంప్లెట్లు, మీరు స్టిక్కర్లు అధికిపిస్తే మేము గమ్ముండాలా? ఈ చదువుకోవాలి. మేము ఈ చిన్నపిల్లలకి ఇస్తే రేపు ఏదైనా వాళ్ళ స్కూల్ ఎగ్జామినేషన్లో గాంధీ జయంతి ఇప్పుడంటే అది కూడా అక్టోబర్ 2 రాయరు పాపం వాళ్ళు. అక్టోబర్ 2 సంక్రాంతి రాస్తారు. అదే మీ కథ. కాబట్టి దయచేసి ఇట్లాంటి మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ, దయచేసి వెంటనే జగన్ అనే మాట తప్పు, జగన్ అని పెట్టమని చెప్పు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణి అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం నాయకురాలు మఠం శ్రావణి వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం నాయకురాలు మటన్ శ్రావణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు ఎక్కువైపోయాయని, నిన్నటి రోజున టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణి ఇంట్లో ఉండగా పోలీసులు వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారని దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఇటీవల చిత్తూరులో మహిళా నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచారని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయడం మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భారతి తదితరులు పాల్గొన్నారు. రోజు జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా ఉంది. మహిళల మీద చేస్తున్న అఘాయిత్యాలు, దాడులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్నటికి నిన్న రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆర్కూరు కళ్యాణి గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తెలుగు మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం నేరం చేశారండి ఆ కళ్యాణి గారు? అసలు ఎవరైనా కూడా మహిళలు కావచ్చు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను చూస్తేనే ఈ ప్రభుత్వానికి ఎందుకంత భయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న కళ్యాణి గారిని అరెస్ట్ చేయడం అర్ధాంతరంగా అన్యాయంగా ఎట్లున్నదో అట్లాగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉంటే ఉదయాన్నే వచ్చి ఆమెను అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా తీసుకుపోవడం. ఇటీవల గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన సందర్భంలో దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పు. అంటే అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేసినా, కొట్టినా, చంపేసినా, మానభంగాలు చేసినా, ఏం చేసినా కూడా ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టి దాడులు చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. ఎంత విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి కాలం తీరిపోయి పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా మేమైతే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే అన్యాయం జరిగింది దాన్ని ఖచ్చితంగా ప్రతిస్పందించి దాని మీద నిరసన చేసే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం మన భారతదేశంలో ఉంది. దాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హరించి వేస్తూ ఉంది. మనం వరుసగా చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అన్యాయంగా అరెస్టులు కానీ, ఉచితార్థం కారణం లేకుండా అన్యాయంగా ఎవరైతే తెలుగుదేశం నాయకులని కనిపిస్తారో వాళ్ళని ఇమ్మీడియట్గా తీసిపోయి తప్పుడు కేసులు బనాయించి స్టేషన్లో కూర్చోబెట్టడం పరిపాటి అయిపోయింది. మహిళల్ని కూడా ఈ మధ్య కూడా నగిరిలో అదేవిధంగా మహిళల మీద అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి నిమిషంలో ఛార్జ్షీట్ రెడీ చేసి వాళ్ళు రిమాండ్కి తరలించారు. ఏమి లేని దానికి కూడా అన్యాయంగా వాళ్ళని రిమాండ్కి తరలించి రాత్రంతా కూడా మహిళల్ని అక్కడే చిత్తూరు సబ్ జైల్లో ఉండించి అన్యాయమైన పరిస్థితి 2:30 రాత్రి అర్ధరాత్రి 2:30 టైంలో మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచారు. ఇదంతా కూడా మీకు న్యాయంగా ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఈ నిన్న కళ్యాణి గారిని కూడా రిమాండ్కి తరలించారు. ఆమెని కూడా ఎందుకంటే ఈ విధంగా చేస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేసే వికృత చేష్టల్ని. కనీసం అరెస్ట్ చేయాలా అంటే ముందుగా రావడం కానీ, దేనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పడం కానీ, ఇవన్నీ ఏం లేకుండా కుటుంబ సభ్యులతో ఆమె నిద్ర మంచం నుంచి కూడా ఆమె ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు ఒక మహిళని కూడా చూడకుండా అట్లాగే ఎట్టుండే అంటే నైట్ డ్రెస్లో ఉన్నా, నైటీలో ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా అట్లాగే తీసుకొచ్చి మన పైదకారులు ఆదేశించడం, ఇక్కడికి వచ్చి మహిళా పోలీసులు తీసుకుని వెళ్ళడం, ఇది ఎంతవరకు సబబు? కనీసం మనుషులు మానవత్వం లేకుండా కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. ఇదే విధంగా ఇదే దూరంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మహిళలే మంచి మహిళా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంటికి పోయి మహిళా పోలీసులు అరెస్ట్ చేసింది. ఎందుకు చేస్తారండి? ఆమె ఏమన్నా దొంగతనం చేసిందా, లేకుంటే గంజాయి మీద, లేకుంటే ఏదన్నా చేయరాని పని ఏదైనా చేసిందా? ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకి అనేక విధాలుగా ఈ విధంగానే జరుగుతుండాలి. కానీ ఈరోజు అవి నిద్ర నుంచి లేవగానే ఏ డ్రెస్లో ఒక ప్యాంటు, ఒక టీషర్ట్ వేసుకుంది. కనీసం నాకు ఒక డ్రెస్ మార్చుకునే అవకాశం ఉండని కూడా బతిలాడుకుంటుంటే కూడా అధికారులు నువ్వు ఏ విధంగా ఉన్నావు అట్టే తీసుకోరమ్మన్నారు. అయ్యా, మేము వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మీరు మిమ్మల్ని మేము జగన్మోహన్ రెడ్డి గారిని మీరు శాడిస్టు అనేదానికి ఇదొక్కటే ఉదాహరణ. మీకు మేము అంటుంటే మీకు రోషం వస్తుంది. ఇవన్నీ చేసేది ఎవరు? ఇప్పుడు ఒక మహిళల్ని అరెస్ట్ చేయాలంటే ఒక చట్టం ఉంది. ఒక చట్ట ప్రకారము ఆమెకు భద్రత కల్పించి తీసుకోపోవాలి. ఆమెను బలవంతంగా లాక్కొని పోతున్నారు. మీరు ఆ రోజు
పాదయాత్రలు ఏం చెప్పారు? మహిళలకు ఒక అన్నగా, ఒక మేనమాంగా నేను వస్తానని చెప్పారు. ఇదేనా మీరు అన్నగా చేయాల్సింది? మీరు మేము సరేలేండి, మీ కుటుంబంలోనే మీ సొంత బంధువులకే రక్షణ లేకుండా ఇతర రాష్ట్రాలు పారిపోతున్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు మీరు ఏమి న్యాయం చేస్తారని మేము ఈ పత్రిక మూలంగా మేము అడుగుతున్నాము. ఇదే విధంగా మీరు ఈ రాష్ట్రంలో ప్రజల్ని అనేక విధాలుగా అరాచకాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఇది ప్రజాస్వామ్య దేశం. మేము ప్రజల్ని ఈ ప్రజలు ఎన్నుకుంటారు. ఏదైనా వస్తే ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. అలాంటి ప్రజాస్వామ్యంలో మాకు అలాంటి అవకాశం ఉంది. దానికి మేము మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాకు అరెస్టులు, చంపేయడాలు, కొట్టడాలు, ఈ దుర్మార్గమైన పాలన ఎందుకని మేము ఈ మహిళా నాయకురాల్ని అడుగుతున్నాము. ముఖ్యంగా కళ్యాణి గారిని మీరు అరెస్ట్ చేసినందుకు మా మహిళల తరఫున, మేము మహిళలు తెలుగుదేశం పార్టీ మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఆమె తొందరగా ఆమె రిలీజ్ చేయాలని మేము ప్రతి ఒక్క కార్యకర్త అయితే మీ నాయకులు ప్రశ్నిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ అన్న గారు, మీరు సమాజంలో అసమానతలను రూపుమాపి అందరూ చదువుకుని ఎదగాలని అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం సమాజంలో ఎన్నో అసమానతలు ఉండేవని, ఆ సమయంలో అందరూ సమానంగా ఉండాలని జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు. బాల్య వివాహాలు రూపుమాపి వితంతు వివాహాలను ప్రోత్సహించారని, మనిషి ఉన్నతికి విద్య ఒకటే మార్గమని, అందరికీ విద్య విలువని పూలే తెలియజేశారని తెలిపారు. ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని, రాజ్యాంగంలో ఉన్న నిర్దేశక సూత్రాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, నాయకులు ఎల్ఎస్సిరి గోపాల్ రెడ్డి, మతిని విజయ్ కుమార్, మీరారెడ్డి, భాస్కర్ గౌడ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా కుల వివక్షత ఉంది, తారతమ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ తర్వాత వారే సాంస్క్రిట్ అంతా చదువుకుని బలవంతాన అన్నీ కూడా వేదాలు కానివ్వండి, శృతులు, స్మృతులు, సదాచారాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా వారు చదువుతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చదివించడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి నుంచి కూడా వారు కుల వ్యవస్థ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు. వారు ఏ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి, అలాగే విద్యాసాగర్ గారు కానివ్వండి, వారు ఏం తీసుకొచ్చారంటే ఆలోచనలు, ఛత్రపతి షాహు మహారాజు గారు ఆలోచనలు, అంబేద్కర్ ఆలోచనలు, అవన్నీ కూడా రాజ్యాంగంలో నిర్దేశక సూత్రాలుగా పరిమితం అయిపోయాయి. ఈ సందర్భంలో రాజకీయం అయితే నేను మాట్లాడలేదు, కానీ ఆ నిర్దేశక సూత్రాలను అమలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వయసులో చిన్నవారైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ సందర్భంలో వారిని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ మహానుభావులు నా వైఎస్ఆర్ పార్టీ అనో లేదు లేక ఎమ్మెల్యే ఇచ్చారో, ఎంపీ ఇచ్చారో, అది ఒకటి. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 5 మంది విద్యార్థులకు ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు శ్రీకంఠి రామ్మోహన్ రావు కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని, ఇటీవల పాఠశాలలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగా 5 మంది విద్యార్థినులకు కంటి అద్దాలు అవసరమని డాక్టర్లు సూచించగా అవి ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్సిరి గోపాల్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వాస్ గౌడ్, పాదక్తి ప్రసాద్, నివాసులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది గత నెల డిసెంబర్లో. ఆ రోజు అందరికీ ఉచితంగా మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు పిల్లలకి అద్దాలు ఇస్తానని ఆ రోజు తెలియజేశారు. అవి ఇప్పుడు వచ్చాయి వాళ్ళకి అద్దాలు. అవి ఈరోజు రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆయన మెడికల్ క్యాంప్లో అందరికీ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ, రోటరీ వెస్ట్ క్లబ్కి కానీ, అంటే ఆయన ట్రస్ట్ పెట్టి కూడా మా రోటరీ వెస్ట్ క్లబ్ 30 years నుంచి కూడా సేవ చేయడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సర్వీస్ చేయాలని ఒక తపన రామ్మోహన్ సార్లో ఉందబట్టే మేము కూడా సేవా కార్యక్రమాలకు రావడం, రోటరీ క్లబ్లో సర్వీస్ చేయడం జరుగుతుంది. మామూలుగా జనాలు ఏమంటారంటే మీరేందా ఇంకా చేసేది, మేము బట్టలు నొక్కుతూ ఉంటే అందరికీ పోతూ ఉండేటప్పుడు మీరు సేవ చేసేదానికి మీకు ఎక్కడ స్థలం ఉందని. సేవ చేయాలనే సత్సంకల్పం ఉంటే
ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు 9వ తేదీ వృద్ధులకి పలసరుకులు, 27వ తేదీ దివ్యాంగులకి, అలాగే మరి గురుకులం అనేది మాకు అనాదిగా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో ఈ మెడికల్ క్యాంపులు అయితేనేమి వగైరా కాకుంటే మా బట్టోళ్ళు మేము ఏదైనా చేస్తే ఒక పాల చేసామంటే దానికి ఒక 200 రూపాయలు పబ్లిసిటీ కావాలి. మేము రామ్మోహన్ రావు గారు ఒక 1000 రూపాయలు చేస్తే కూడా ఒక్క పైసా కూడా పబ్లిసిటీ వద్దు అని అనుకునేది. అజ్ఞాతంగా చాలా చేస్తుంది. ఇవన్నీ కాదు అసలు ఎంతమందికి స్కూల్ ఫీజులు కడుతున్నాడు. అఫ్కోర్స్ అవి కొంతమంది మిస్యూటిలైజ్ కూడా చేసుకునేవాడు ఉండాలనుకోండి. ఇవన్నీ అంటే ఆ అబ్బాయి నేను మొన్న కూడా చెప్పాను, ఈ సేవ అనేది షుడ్ ఐదర్ కమ్ బై బర్త్ ఆర్ ఇట్ షుడ్ బి కల్టివేటెడ్. వాడు దాన్ని జీవితంలో నేర్చుకోవాలి, లేదా బై బర్త్ రావాలి. రామ్మోహన్ రావు గారికి బై బర్త్ వచ్చింది. ఎందువల్లంటే ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆయనకి. అండ్ మన చెప్తుంటారు బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ అని. ఆమె మరి ఆమెను ప్రోత్సహిస్తుందో లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు కానీ అని చెప్పి మీరు ఎంతైనా కూడా ఇచ్చేసేయండి దానాలని చెప్తూ ఉంటుందో నాకు తెలియదు. కానీ మేడం గారు కూడా జరిగింది. పిల్లల్లో 8 మంది పిల్లలకి కంటి చూపు కొంచెం ఇబ్బందిగా ఉన్నందువల్ల డాక్టర్ కంటి పరీక్ష చేసి 3కి మాత్రం టాబ్లెట్స్ ద్వారా వాళ్ళకి తగ్గిపోతుందని 5 మందికి స్పెట్స్ రాయడం జరిగింది. కంటి అద్దాలు సార్ వాళ్ళ దాతృత్వము, వాళ్ళ యొక్క సేవా నిరతి మా పిల్లలకి అది ఒక భాగ్యంగా మేము భావిస్తున్నాము. విద్యే కాకుండా సార్ వాళ్ళు ఇంకా మీ పిల్లలకి ఏది అవసరమైనా కూడా మాకు చెప్పండి. విద్య విషయంలో వాళ్ళకి ఏం అవసరమైనా కూడా మేము చేయడానికి మేము ముందున్నాము అని చెప్పి సార్ వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది. కాబట్టి ఇంత సేవా దృక్పథంతో ఉన్నటువంటి సార్ వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరుకుంటున్నాము. అలాగే గోపాల్ రెడ్డి సార్ కానీ గణేంద్ర సార్ వాళ్ళు కూడా వచ్చి మాకు పిల్లలకి రోటరీ క్లబ్ తరఫున ఎప్పుడు మాది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రెగ్యులర్ క్యాంప్ ఉంటుంది. క్యాంప్ అప్పుడు మనం మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఏదన్నా ఇట్లా కళ్ళద్దాలు కావాల్సి వచ్చినా, ఒక సంవత్సరం అయితే పాపం డేవిడ్ రాస్ అని ఎయిర్పేట్ దగ్గర ఒక ఇది ఉంది హాస్పిటల్, అక్కడి నుంచి కూడా మా డాక్టర్లను పిలిపించాము. అది అప్పుడు ఈ తెల్ల మచ్చలు కూడా కొందరు ఆయన పిల్లకాయలకు వస్తే వాళ్ళు చెక్ చేసి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇచ్చేసారు. అట్లా కూడా మనం మెడిసిన్స్ ఇప్పించాం. ఇప్పుడు రెగ్యులర్గా మెడిసిన్స్ ఏమేమి కావాలో ప్రతిదీ ఇప్పించాం. అదే కావాలో ఇప్పుడు 8 మందికి మటుకు ఒక కంటి చూపు ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. దాంట్లో 3కి దీంతో ట్యాబ్లెట్స్తో సరిపోతాయన్నారు. బట్ ఈ కళ్ళద్దాల మటుకు 5 మందికి సెలెక్ట్ చేశారు, వాళ్ళకి వచ్చాయి. ఇది కూడా ఏంటంటే నేను మొన్న ఒకరోజు మినీ గురుకులం మళ్ళీ పోయిన క్యాంపు వేరే వాళ్ళ క్యాంపు పిలిస్తే వీళ్ళు రాలే అనేవాడికి ఏమ్మా. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 5వ వార్షికోత్సవం సందర్భంగా డిఎస్ఆర్ మొబైల్ షోరూం నందు మజ్జిగ, చలివేంద్రం మరియు స్వీట్ హాట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న డిఎస్ఆర్ మొబైల్ షోరూం మరింత అభివృద్ధి చెందాలని, మంచి మనసుతో దాతృత్వం ఉన్న వ్యక్తిగా సురేష్ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, కేఆర్ఎం, శ్రీహరి, నాగరాజు, వాకాటి సీను, సుమంత్, సాయి తేజ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక డిఎస్ఆర్ మొబైల్ షోరూమ్ని 5వ వార్షికోత్సవం శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, అదేవిధంగా ఈరోజు 5వ వార్షికోత్సవం అంటే ప్రతి వార్షికోత్సవానికి ఏదో ఒక సర్వీస్ ప్రోగ్రాం చేస్తూ వస్తున్నారు గత 5 ఏళ్ల నుంచి. ఈ ఒక 5వ సంవత్సరంలో మనం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మంచిగా చలివేంద్రం ఈ రోజంతా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు మంచి లడ్డు, హాటు, మిక్చరు కూడా అందరికీ ఒక 500 మందికి ఇక్కడ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ
బిఎస్ఆర్ మొబైల్ అంటే గూడూరులో బ్రాండ్ మార్క్ లాగా అయిపోయింది. సో వాళ్ళు గత 5 ఏళ్ల నుంచి వాళ్ళ సంస్థను అభివృద్ధి చేసుకోవడం కాకుండా అందులో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సొసైటీకి ఉపయోగించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సుధీర్ గారు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇలాంటి వ్యక్తులు మనం సమాజంలో ఎంకరేజ్ చేయాలి. తద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి వ్యక్తులు మనకి మాట్లాడాలని దీనికి ఎంతో కారణమైనటువంటి మన గూడూరు పట్టణ ప్రజలకి పరిసర ప్రజలకి నాకు మేము ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లక్కీ డ్రా పెడుతున్నాము. మంచి బహుమతులు పెడుతున్నాము. ప్రతి మొబైల్ కొనుగోలుపై మంచి గిఫ్ట్లు ఇస్తున్నాము. అందరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఈ రోజు నుంచి నేను చలివేంద్ర ప్రారంభిస్తున్నాను. ఇక్కడ 2 నెలలు దీన్ని దిగ్విజయంగా సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు కూడా చేస్తున్నాము. మా ప్రగతి కుటుంబ సభ్యులైనటువంటి మా మిత్రుడు సుధీర్ ఈ డిఎస్ఆర్ మొబైల్ స్థాపించి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్న 6 సంవత్సరాలు నిర్వహిస్తూ కస్టమర్లకి అనేక ప్రోత్సాహ మౌఖంతో అందరికీ తక్కువ ధరలోనే మొబైల్ ఫోన్స్ అందుబాటులో తీసుకొచ్చి మన గూడూరు మీద సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన అనేక సేవా సంస్థల సభ్యుడిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎందరికో గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. నేటి కార్యక్రమానికి ఉభయకర్తలుగా పెళ్లూరి ఉదయ్ భాస్కర్, దుర్గాదేవి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈరోజు అన్నదాతలుగా బాబు పెళ్ళూరి ఉదయ భాస్కర్ గారు వారి సతీమణి పెళ్ళూరు దుర్గాదేవి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. మేము ఇప్పటిగా కానీ అన్నదానం ఎవరు లేరో అంటే నేను ఇస్తాలేనా అని చెప్పి మనకు ఆపద బాధ మాదిరి మాకు ఇచ్చేస్తున్నాం. చంద్రనీళ్ళు బాబు వీళ్ళ సహకారంతో ఇంకా కొంతమంది సహకారంతో ఎంతో అన్నదానాన్ని సాంఘికంగా నడిపిస్తున్నారు. దానికి భగవంతుడు వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు వ్యాపారంలో ఏదో అన్నోళ్ళు అడిగారు 10 మందికి అన్నదానం చేయాలని. ఒక మాట కాదకూడదు. ఇందులో మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళు ఎప్పుడు అడిగినా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా వరంగా భగవంతుడు నాకు ఇంకా శక్తి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ చెన్నై కలకత్తా జాతీయ రహదారి కూడలి సమీపంలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డీఎస్పీ జానకీరామ్ తెలిపారు. సోమవారం సాయంత్రం గూడూరు 2వ పట్టణ పరిధిలోని సబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెబ్ అధికారులు అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జానకిరామ్ మాట్లాడుతూ పక్కా సమాచారంతో గూడూరు ఎస్సీబీ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ జాతీయ రహదారి కూడల సమీపంలో గంజాయి ప్యాకెట్లను కలిగి ఉన్న పాత ముద్దాయిలు అయిన నెల్లూరు నగరానికి చెందిన వెంకటేశ్వర్లు, స్వర్ణలత, ఉషా అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ అంకమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు పరమేశ్వరరెడ్డి గారు, మా అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ రాజేంద్ర గారు నాయకత్వంలో
గాంజా ముఖ్యంగా మనకు దొరికే డ్రగ్ మన ఏరియాలో, గూడూరు ఏరియాలో వాటికి సంబంధించి విస్తృతంగా దాడులు చేపడుతున్నాం. చాలా కేసులు చేయడం జరిగింది. ఈరోజు కూడా విజయ్ కుమార్ సిఐ గారు, గూడూరు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు శేషమ్మ గారు, వీరి టీము కిరణ్ సింగ్, రమేష్, ఆనంద్, కృష్ణ, భాష, రవి, రామ్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా మంచి గంజా కేసు ఒకటి పట్టుకున్నారు. మనకి ఎక్కువగా ఇంతకుముందు అరుంధతిపాలెంలో కేసులు ఉండేవి. సిఐ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, మన జిల్లా అధికారులు ఇచ్చిన సూచనలు మరియు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల కూడా ఈరోజు అరుంధతిపాలెం ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి చాలా వరకు తగ్గిపోయింది. ఒక కేసు కన్విక్షన్ కూడా రావడం ఒక కారణం. పోయిన నెలలో ఒక గంజా అక్యూజ్డ్ కన్విక్ట్ అయ్యాడు. అతనికి జైలు శిక్ష పడింది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది వీటికి మేము కౌన్సిలింగ్, చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం, కౌన్సిలింగ్ ఇచ్చాం. వాటి వల్ల కూడా అరుంధతిపాలెంలో ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి ట్రాన్స్పోర్టేషన్, పొసెషన్, సేల్ ఇవన్నీ కూడా మానేశారు. ఇప్పుడు ఈరోజు మినీ బైపాస్ నుంచి హైవే ఎక్కే మార్గంలో ఈరోజు ఇన్స్పెక్టర్ వారి టీము ముగ్గురిని అరెస్ట్ చేసి 26 అన్ని 1 kg ప్యాకెట్స్, ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ 26 kg ప్యాకెట్లు, మొత్తం 26 kgలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ముగ్గురు కూడా నెల్లూరు వాస్తవ్యులు. పాత కేసులు ఉన్నవాళ్ళే, అందరూ గంజా కేసులు ఉన్నవాళ్ళే. ఒకతను చెరుకు వెంకటేశ్వర్లు, ఒకతను, అతని భార్య స్వర్ణలత, ఇంకొక లేడీ ఆమె ఉష. పాత చరిత్ర ఉంది గంజా కేసులు. మన ఏరియాలో గంజా అమ్మకాలు ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోవడంతో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ట్రేడ్ అండ్ బిజినెస్ ఇక్కడ కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సరుకు తీసుకొని వచ్చి ఊరి చివరిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళతో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు తల్లం ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కడివేడు పాఠశాలలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిల్లకూరు మండలంలోని కడివేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మా జ్యోతి బాపులే జయంతి ఘనంగా జరిపారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, విద్యా సామాగ్రిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు తల్లం ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన స్మరించుకుంటూ బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొల్లు ఉదయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసీఆర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కడివేడు గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో జ్యోతిబాయి పూలే జయంతిని ఈరోజు 19వ తేదీన 1996 జయంతిగా బాగా ఏడుగా చేయాలని స్కూల్లో నిర్ణయించుకున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.